పంపించమని స్వయంగా వాళ్ళ నాన్న చెప్పాడంటరా. నేను వాసుగాడు వాళ్ళ అన్న చెప్పాడు నాకు. అరే పోలీసులు రా. హాయ్, హౌ ఆర్ యు? ఈ రోజు కలెక్షన్ ఎంత? సార్ సార్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ సార్. అయిపోయారా? రేయ్ లైసెన్స్ ఉందా? ఆర్సీ బుక్ ఉందా? తీయండి రా, తీయండి. ప్లీజ్ హెల్ప్ మీ సార్. రేయ్ పబ్లిక్ ప్లేస్ లో మందు కొట్టడమే కాకుండా పోలీసులే బాటిల్ పట్టుకోమని హెల్ప్ అడుగుతున్నావు. ఒళ్ళు ఎలా ఉందిరా? కొంచెం మత్తుగా ఉంది సార్. ఏయ్, పక్క జరుగు. అక్కడ ఏమైనా ఉంది? మే ఐ హెల్ప్ యు. అదే అడిగాను, తప్పేటి? తప్పు చేయడమే కాకుండా పోలీసుల మీద సెటప్ లేస్తున్నావు. నీకు బలిసిందిరా, వేడి లేస్తాను, జాగ్రత్త. ఈ రోజు ఏంటో తెలుసా? నీకు దొరికే సంగతి చాలా చండాలమైన రోజు. ఈ రోజు గాంధీ గారు ఏం చెప్పారు? మందు తాగరాదు, అబద్ధం ఆడరాదు, జీవహింస చేయరాదని ముత్యాలాంటి మాటలు చెప్పారు. గాంధీ గారు అయ్యి మాత్రమే చెప్పారా? లంచాలు తీసుకోరాదు అని కూడా చెప్పారు. కానీ నువ్వేం చేస్తున్నావు? గాంధీ బొమ్మ ఉన్న నోట్లు లంచాలుగా తీసుకుని గాంధీనగర్ లో 2 కొంపలు, కస్తూరిబాయ్ కానూడి పక్కన 2 ఇల్లులు లేపలేదా? అవన్నీ ఇరికేలా తెలుసుకుని రాయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను సార్. వీళ్ళతో మాట్లాడండి సార్. ఈ వేదవుల మీద 104, 306, 406 సెక్షన్లు బనాయించి జైల్లో పెట్టి టిఫిన్ పెడితే ఏ కేసు ఏ సెక్షన్ తీడి పోలీసు ఎలా అయ్యాడా? మీరు ముందు ఎక్కువైపోయి ఎదవాగుడంతా వాగుతున్నారా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. ఊరూరా బ్రాండ్ షాపులు పెట్టించి మేము తాగడానికి బార్లకు లైసెన్సులు ఇచ్చి నెల వచ్చి మామూలు వసూలు చేసుకునే మీరు మమ్మల్ని తాగి మాట్లాడుతున్నామంటారా? తాగుబోతులంత తేలిగ్గా తీసి పారేకండి సార్. మేము ఆడతో మొదలెడితే తట్టుకోలేరు, పారిపోతారు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నారు? ఈ చంద్రు ఫైల్ ఓపెన్ చేశాడు. లెక్కల్లో బొక్కలు లేకుండా చెప్తాడు, నోట్ చేసుకో. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 38,373 వైన్ షాపులు ఉన్నాయి. అందులో కార్పొరేషన్ లో 15,860, మెగా సిటీల్లో 10,805, సిటీల్లో 7,795, టౌనుల్లో 2,105, పంచాయతీల్లో 1,538, సందు గొందుల్లో 270, మొత్తం 38,373 వైన్ షాపులు ఉన్నాయి. పర్ డే ఒక్క రోజుకి 1,32,06,745 మంది మందు తాగుతున్నారు. అందులో 12.5 లక్షల మంది తాగి దొల్లుతున్నారు. తాగుబోతులు రోజుకు ఒక్క క్వార్టర్ తాగినా క్వార్టర్కి 60 రూపాయలు చొప్పున 79,24,24,700 రూపాయలు మొత్తం ఆదాయం. అందులో గవర్నమెంట్ ఒక్క రోజుకి ట్యాక్స్ పేరుతో మేము కట్టే సరాసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు? 4,67,02,342 రూపాయలు. ఇవి కాక సోడా, బీడీ, సిగరెట్టు, పాన్ పరాగు, వాటర్ ప్యాకెట్ల పేర్లతో మేము ఈ రాష్ట్రానికి అందించే ఆదాయం ఎంతో తెలుసా? 67,98,428 రూపాయలు. మరీ ఓవర్ గా తాగి తల తిరిగి ఫ్లాట్ అయి పడిపోతే డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్లకు మా నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 2,08,00,000. వీటన్నిటికంటే మీ డిపార్ట్మెంట్ కి మేము ఇచ్చే మామూలు ఎంతో తెలుసా? 89,16,964 రూపాయలు. మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి, దయ, ప్రేమ లేకుండా మీరు మాకు ఇచ్చే బిరుదులు ఏంటో తెలుసా? తాగుబోతూ, తిరుగుబోతూ. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? సార్ లెక్కలతో సహా క్లియర్ గా చెప్తున్నాడంటే వీడు ఠాగూర్ గ్రూప్ మెంబర్ అయి ఉంటాడు సార్. అంతేనట? ఏంటి బ్రదర్ నువ్వు కూడా మరి అంత కోపం అయితే ఎలా? ఏదో నీ మంచి కోసమే చెప్పాను. పెట్టుబడి ఈ రాష్ట్రానికి రాబడి. చూడు బ్రదర్, ఇక్కడ జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించు బ్రదర్. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, నమస్తే గారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.